వార్ అప్డేట్. నాటోకి హెల్ప్ చేయకపోతే నాటో అని ఇంట్రడ్యూస్ చేసి వేరే కంట్రీస్‌కి ప్రొటెక్షన్ ఎందుకు ఇవ్వాలని ట్రంప్ అంటున్నారు. అండ్ ట్రంప్ ఏమో మాకు ఎవరి సహాయం అక్కర్లేదు. మేమే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్‌ని రిలీజ్ చేసుకుంటాము. మీ ఎవరి మీద డిపెండ్ అవ్వమని తేల్చి చెప్పేశారు. సో ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఎక్స్‌రే విత్ ప్రేమ్. ట్రంప్ మార్నింగ్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నాటోలో ఎన్ని దేశాలు ఉంటాయో మీ అందరికీ తెలుసు. దాదాపు 32 కంట్రీస్ ఉంటాయి. ఈ 32 కంట్రీస్‌కి ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవాలని నాటో ముఖ్య ఉద్దేశం. అండ్ మొన్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ బ్లాక్ అయింది. మీరందరూ మీ వార్‌షిప్స్‌ని పంపించండి అని ట్రంప్ ఒక కాల్ ఇస్తే మేము మాత్రం పంపించమని చెప్పేసి చాలా దేశాలు రిజెక్ట్ చేసినాయి. యూఎస్ఏ ఇండియాని అడిగింది. అండ్ సేమ్ టైం నార్త్ కొరియాని అడిగింది, రష్యాని అడిగింది, జపాన్ని, జర్మనీని, ఇటలీని ఇలా అన్ని కంట్రీస్ని అడిగింది. అండ్ జర్మనీ అయితే ఈ నాటోకి మాకు ఈ వార్కి ఎటువంటి సంబంధం లేదు, మేము ఎందుకు ఈ వార్‌షిప్స్‌ని పంపించాలని చెప్పేసి క్రాస్ క్వశ్చన్ ట్రంప్ని చేసింది. అండ్ యుఏఈ కూడా మేము ఈ వార్లో పాల్గొదలుచుకోలేదని చెప్పేసి స్పష్టం చేసింది. అండ్ ట్రంప్ గారేమో ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు మీరు ఎవరు రెస్పాండ్ అవ్వనప్పుడు నాటో ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు మీకు ఎందుకు హెల్ప్ చేస్తున్నారు, నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను, మీరు నా ప్రపోజల్ని రిజెక్ట్ చేశారు, ఇలాంటి ఆన్సర్ వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదని ట్రంప్ చెప్తూ వచ్చారు. సో ఇది ఇలా ఉంటే ఇండియాను కూడా ట్రంప్ హెల్ప్ అడిగారు. కానీ ఇండియా మాత్రం మేము అలాంటి పాల్గొనలేమని చెప్పేసి తేల్చి చెప్పేసింది. అండ్ నార్త్ కొరియాని కూడా అడిగారు. నార్త్ కొరియా కూడా సేమ్ అదే ఆన్సర్ ఇచ్చింది, మేము ఇలాంటి యుద్ధాల్లో పాల్గొనలేము. ఇంకా ట్రంప్ ఏం చెప్తున్నారంటే అసలు మాకు ఎవరు హెల్ప్ అక్కర్లేదు, మా అంతటా మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్‌ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటాము, మాకు ఎవరు హెల్ప్ అక్కర్లేదు అని చెప్పేసి ట్రంప్ ఒక ఓపెన్ స్టేట్మెంట్ పాస్ చేశారు. సో యూఎస్ఏకి ఇంకో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడు అన్ని కంట్రీస్ని ఇరాన్, చైనా యాన్ని యూజ్ చేయమని సజెషన్స్ ఇస్తుందంట. మొన్నటి దాకా ఈ పెట్రోల్ ట్రాన్సాక్షన్స్ జరగడానికి డాలర్ యూస్ చేసేవాళ్ళు. కానీ ఇరాన్, తెహ్రాన్ కలిసి మాకు యూఎస్ డాలర్ వద్దు, చైనా యాన్తో ట్రాన్సాక్షన్స్ జరపాలి అని చెప్పేసి ఒక కొత్త సిస్టమ్ని తీసుకొచ్చింది. అండ్ ఇలా పెట్రోల్ని డాలర్తో కొనుక్కోవడాన్ని పెట్రో డాలర్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు ఈ సిస్టమ్ని పూర్తిగా రిమూవ్ చేయాలని చెప్పేసి తెహ్రాన్ అండ్ ఇరాన్ కలిసి ప్లాన్ చేస్తుంది. ప్రెజెంట్ దీని గురించి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ అమెరికాకి ఫ్యూచర్లో భారీ నష్టం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే డాలర్ యూజెస్ తగ్గిపోవడం వల్ల చాలా స్టాక్ మార్కెట్లో పెద్ద చేంజెస్ ఉంటాయి. అండ్ చైనాకి బాగా అడ్వాంటేజ్ అవుతుంది. ఆల్రెడీ నాటో కంట్రీస్తో కలిసి వార్షిప్స్ పంపించండి, హౌస్ ఆఫ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ రిలీజ్ చేయాలని చెప్పేసి ట్రంప్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఆల్రెడీ ఆ నాటోకి యుద్ధానికి సంబంధం లేదని చెప్పేసి జర్మనీ అంటుంది. అండ్ మేము ఈ వార్లో పార్టిసిపేట్ చేయమని కొన్ని కంట్రీస్ అవుతున్నాయి. సో ఇదేలాగా ఉంటే ఈ పెట్రో డాలర్ సిస్టమ్ని చేంజ్ చేస్తున్నారు ఇరాన్ అండ్ తెహ్రాన్. That's it for the video. Thank you for watching our videos. Take care and bye bye.